ఆయుర్వేద రంగంలో అపార అనుభవం గల శ్రీ ధేనుకొండ హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రక్కన లాయర్పేట పోస్టాఫీస్ రోడ్, ఒంగోలు. ప్రాచీన కేరళీయ ఆయుర్వేదం సుదీర్ఘ అనుభవం కలిగిన కేరళ ఆయుర్వేద నిపుణులు కలిగిన శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్. అభ్యంగం, ఉద్వర్తనం, పడికిలి, శిరోధార, పిడిచిత్, పీచు, కటివస్తి, పురావస్తి, నాభివస్తి, జాన్వస్తి, గ్రీవవస్తి, నస్యం, వమనం, విరోచనం, వస్తి మొదలగు ప్రాచీన కేరళీయ ఆయుర్వేద చికిత్స విధానాలు మరియు వివిధ శారీరక మానసిక సమస్యలకు చక్కని శాశ్వత పరిష్కారం కొరకు సంప్రదించండి. శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రక్కన లాయర్పేట పోస్టాఫీస్ రోడ్, ఒంగోలు. ముస్లింల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలులోని గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ మహిళా ప్రతినిధి షేక్ ఆరిఫా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో దామచర్ల ప్రసంగించారు. నియోజకవర్గంలో ముస్లింల అభివృద్ధి కోసం తాను పనిచేశానని తెలిపారు. నగరంలోని షాదీఖానా అభివృద్ధి, కబ్రస్థాన్లు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు విందు వడ్డించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్, తెలుగుదేశం పార్టీ టీడీపీ సీనియర్ నాయకులు షేక్ కపిల్ బాషా, పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.